అస్సలం వాలేకుమ్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మామ్స్ కిచెన్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఇంకో కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. కొబ్బరి బీట్రూట్ బర్ఫీ అండి. చాలా బాగుంటుంది. నోట్లో పెట్టుకుంటే ఇట్లే కరిగిపోతుందండి. మీకు దీంట్లో పాలు అనేది వేసుకోము, ఇంకా షుగర్ కూడా లేదండి. చాలా హెల్తీగా చేసుకొని ఈ కొబ్బరి బర్ఫీ చాలా బాగుంటుందండి. మీరు కొత్త వాళ్ళు చూస్తుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇంకా లైక్ అనేది ఇవ్వండి. లైక్ ఇవ్వడం వల్ల ఈ వీడియో అనేది ఇంకొంతమందికి రీచ్ అవుతుంది ఫ్రెండ్స్. ఖచ్చితంగా లైక్ అనేది ఇవ్వండి. ఇప్పుడు ఈ ప్రాసెస్ చూద్దాం. ఫస్ట్ స్టవ్ వెలిగించి ఈ విధంగా ప్యాన్ పెట్టేసి 1 టేబుల్ స్పూను నెయ్యి అనేది వేసుకోండి. నెయ్యి వేసుకొని నెయ్యి బాగా కరిగాక, ఈ నెయ్యితోనే చేయాలండి ఈ బర్ఫీ అనేది. ఈ నెయ్యి బాగా కరిగాక గుప్పెడు జీడిపప్పులు తీసుకొని ఈ విధంగా ఫ్రై అనేది చేసుకోండి దగ్గరుండి. ఈ విధంగా మధ్య మధ్యలో కలుపుతూ ఈ జీడిపప్పు అనేది గోల్డెన్ కలర్లోకి వచ్చేదాకా బాగా ఫ్రై అనేది చేసుకోండి. ఈ విధంగా చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలండి. చాలా టేస్టీగా ఉంటుంది బర్ఫీ అనేది. మీకు బీట్రూట్ ఇంకా కొబ్బరి బెల్లంతో చేసుకునేదండి. ఇది చాలా హెల్తీ బర్ఫీ అన్నమాట. ఆ తర్వాత తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి ప్లేట్లో. ఈ విధంగా ఒక జార్ తీసుకొని 1 కప్పు ఈ విధంగా కొబ్బరిని సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఆ తర్వాత 1/2 కప్పు ఈ విధంగా బెల్లం తీసుకోవాలి. అదే కప్పుతో ఒక 4 యాలకులు వేసుకొని ఈ విధంగా గ్రైండ్ చేసుకోండి. 1/2 గ్లాస్ వాటర్ అనేది వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న తర్వాత మళ్ళీ స్టవ్ అనేది వెలిగించేసి ఈ విధంగా ప్యాన్ పెట్టేసి నెయ్యి వేసుకోవాలి. ఒక 2 టీ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. వేసేసి ఈ నెయ్యి అనేది బాగా కరిగాక ముందు గ్రైండ్ చేసుకున్న కొబ్బరి బెల్లం మిశ్రమాన్ని వేసుకోవాలండి. వేసుకొని ఈ విధంగా దగ్గరుండి కలుపుతూ ఉండండి. మీడియం ఫ్లేమ్లోనే ఫ్లేమ్ అనేది అడ్జస్ట్ చేసేసి ఈ విధంగా అడగకుండా కలుపుతూ ఉండండి. 1/2 గ్లాస్ వాటర్ అనేది వేసి ఈ విధంగా ఈ బర్ఫీ అనేది కొంచెం ముద్దలాగా ఫామ్ అయ్యేదాకా ఈ విధంగా మధ్యలో ఈ విధంగా కలుపుతూ ఉండాలి. ఇప్పుడు హై ఫ్లేమ్ చేసేసి దగ్గరుండి ఈ విధంగా బాగా కలిపేస్తూ ఉండండి. ఇది అడగకుండా ఇది దగ్గర పడాలి. అప్పుడు దాకా బాగా కలిపేసుకోవాలి. ఈ విధంగా కలుపుతూ ఉండండి. చాలా టేస్టీగా ఉంటుందండి బర్ఫీ అనేది. మీరు ఏదైనా స్వీట్ చేసుకొని తినాలనిపిస్తే ఇంట్లో ఉన్న వాటితోనే సులభంగా చేసుకొని తినొచ్చు ఈ బర్ఫీ అనేది. ఈ విధంగా ఉడుకుతూ ఉంటుందండి. ఈ విధంగా ఉడికిన తర్వాత మధ్యలో ఈ విధంగా 1 టీ స్పూన్ నెయ్యి అనేది వేసుకుంటూ ఇంకా అడగకుండా కలుపుతూ ఉండాలి. కలిపేసుకొని స్టవ్ అనేది ఆఫ్ చేసేసి పక్కన అనేది పెట్టేసేయండి. ఆ తర్వాత ఒక జార్ తీసుకొని ఒక బీట్రూట్ని కట్ చేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకొని పేస్ట్ లాగా చేసుకోవాలి. చేసుకొని పక్కన పెట్టేసేయాలి. ఒక ట్రే తీసుకోవాలి. ఈ విధంగా ట్రేకి నెయ్యి అనేది అప్లై చేసుకోండి. డీమోల్డ్ చేయడానికి చాలా ఉపయోగపడుతుంది నెయ్యి ఈ విధంగా అప్లై చేసుకోవడం వల్ల. ఆ తర్వాత ఈ మిశ్రమాన్ని, బెల్లం మిశ్రమాన్ని దీంట్లో ఈ ట్రేలో వేసేయాలండి. ఈ విధంగా ముద్దలాగా ఫామ్ అయిపోయిన తర్వాత ఒకసారి ఈ విధంగా బాగా కలిపేసుకోవాలి. కలిపేసుకున్న తర్వాత ఈ విధంగా రావాలండి టెక్స్చర్ అనేది. ఈ విధంగా చేస్తే ఈ విధంగా ముద్దలాగా ఫామ్ అవ్వాలి. ఆ తర్వాత ఈ ట్రేలో వేసేయాలి. ఈ విధంగా ట్రేలో వేసేసి స్ప్రెడ్ చేసేసి ఈ స్పూన్తోనే స్ప్రెడ్ చేసేయండి. ఆ తర్వాత కొంచెం అనేది ఈ విధంగా బీట్రూట్ని ఈ విధంగా స్ట్రైనర్ తీసుకొని రసంలాగా తీసుకోవాలండి. తీసుకొని మిగతా కొబ్బరి బర్ఫీలో ఈ బీట్రూట్ జ్యూస్ని వేసేసి ఈ విధంగా బాగా ఫ్రై అనేది చేసుకోవాలి. మళ్ళీ స్టవ్ అనేది వెలిగించేసి ఈ విధంగా ఒక 5 మినిట్స్ ఇంకా 7-8 మినిట్స్ దాకా ఈ విధంగా హై ఫ్లేమ్లోనే మంట అనేది ఉంచేసి ఈ విధంగా మధ్యలో దగ్గరుండి కలుపుకుంటూ ఇది కూడా దగ్గర పడాలి. ఒక ముద్దలాగా ఫామ్ అవ్వాలి. అప్పుడు దాకా ఈ విధంగా కలుపుకుంటూ ఈ బర్ఫీని ఉడికించుకోవాలండి. చాలా టేస్టీగా ఉంటుంది. మీకు హెల్త్ పరంగా కూడా చాలా బాగుంటుందండి. ఇది బీట్రూట్తో చేసాం కదండి, చాలా బాగుంటుంది. ఈ విధంగా ఈ దగ్గర పడుతుంది. ఈ విధంగా దగ్గర పడాక ఇది కూడా ముద్దలాగా ఈ విధంగా ఇలా చేస్తే ముద్దలాగా ఫామ్ అవ్వాలి. అప్పుడు దాకా ఫ్రై అనేది చేసేసి స్టవ్ అనేది ఆఫ్ చేసేసి ఇది చల్లారాక ఇది కూడా ట్రేలో వేసి ఒక లేయర్ లాగా వేసుకోవాలి. ట్రేలో వేసేసి అదే బర్ఫీ ట్రేలో పైన వేసేయాలి. ఈ విధంగా వేసి బాగా స్ప్రెడ్ చేసుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుంది బర్ఫీ అనేది. ఈ విధంగా స్ప్రెడ్ చేసేయండి. మీకు బైండింగ్ కోసం
మీరు కావాలంటే 2 టీ స్పూన్స్ మైదా అయినా వేసుకోవచ్చు ఈ మిశ్రమంలో ఉడికేటప్పుడు. నేను వేయలేదండి, స్కిప్ చేశాను. ఈ విధంగా ఒక ప్లేట్ తీసుకొని డీమోల్డ్ చేసేయండి. డీమోల్డ్ చేసేసి ఈ విధంగా కట్ చేసుకోవాలి. పైన జీడిపప్పుతో ఈ విధంగా గార్నిష్ లాగా చేసేసి కట్ చేసుకోండి. మీరు కావాలంటే ఇంకొంచెం గట్టిగా కావాలంటే ఇది తీసుకొని డీప్ ఫ్రీజ్లో ఒక 1 అవర్ పెట్టేస్తే మీకు బాగా సెట్ అయిపోతుందండి. లేకుంటే అట్లాగే సర్వ్ చేసుకుంటామంటే అట్లాగే సర్వ్ చేసుకోండి. ఈ విధంగా టేస్టీ కొబ్బరి ఇంకా బీట్రూట్ బర్ఫీ రెడీ అండి. చాలా బాగుంటుంది, మీకు హెల్త్ పరంగా కూడా చాలా బాగుంటుందండి. ఈ బర్ఫీ అనేది కొబ్బరితో బెల్లంతో చేసాం కదా, అందుకని మీరు ఈ వీడియో నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇంకా లైక్ అనేది ఇవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.